ఇవాళ అరెస్ట్ చేసి ఓ 10 రోజుల పాటు చావుబాది అది తగ్గాక ఇంకో 5 రోజులు ఆపి తీసుకెళ్ళి కోర్టులో చూపెట్టడం, లేదంటే గనక ఇవాళ అరెస్ట్ చేసి 2-3 రోజుల తర్వాత చూపించడం, ఇట్లాంటి పోలీసులు చేసేటటువంటి పని. అది ఏ దొంగతనాల విషయంలోనైతే వాళ్ళని కొట్టకపోతే ఎట్లా జరుగుతుంది అంటారు. కానీ ఇప్పుడు రాజకీయ పరంగా కూడా అరెస్టులు జరుగుతున్నటువంటి వేళ హెబియస్ కార్పస్ పిటిషన్లు వచ్చినప్పుడల్లా కోర్టులు ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళు తీసుకెళ్ళామని చెప్తున్న డేట్ ఒకటి, తీసుకెళ్ళిన డేట్ ఒకటి. దాంతో పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలను చూడమని చెప్పేసి అడిగితే సీసీ కెమెరాలు పనిచేయట్లేదని కథలు చెప్తుంటే పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసి ప్రతి పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉండాలి అని చెప్పారు. తాండవ్ యోగేష్ అనే లాయర్ వేసినటువంటి పిటిషన్ ఆధారంగా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సెల్ ఏదైతే అక్కడ ఉండేటటువంటి సెల్ కవర్ అవ్వాలి, అట్లాగే పోలీస్ స్టేషన్ మొత్తం కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఉండాలని పెట్టారు. అయితే ఆ సీసీ కెమెరాలని వీళ్ళు చెప్పినట్టు అన్ని చోట్ల ఒకవేళ 2-3 ఫ్లోర్లు ఉన్నాయంటే అట్లా లేకుండా చేస్తున్నారు, లేదంటే ఈ మెట్లు మార్గం లోపలికి తీసుకొచ్చే మార్గాలు కనబడకుండా చేస్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు సీసీ కెమెరాలకు సంబంధించి ఒక ఏది లాయర్ని కమిషన్గా వేసి చెక్ చేయమంది. ఆ లాయర్ వెళ్ళి చూస్తే ఒక్కో స్టేషన్లో కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక 6 స్టేషన్లు క్రాస్ చెక్ చేశానండి. 10 కెమెరాలు ఉన్నాయి కానీ అవన్నీ మొత్తం పోలీస్ స్టేషన్ కవర్ చేయట్లేదు. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఆ ఫుటేజ్ అక్కడ ఉండట్లా, ఎస్పీ ఆఫీస్ వాళ్ళు పంపించాలట మనం అడిగితే గనక. అది ఎందుకు అట్లా అనేది తెలియట్లేదు అన్నటువంటిది కోర్టుకి చెప్పారు. అదేంటో తెలుసుకుని చెప్పమంది కోర్టు. దాని మీద మరి కోర్టు ఇచ్చే ఆదేశాల ఆధారంగా పోలీసులు చేస్తారా? ఎస్పీ ఆఫీస్ అంటే అక్కడ ఎంతవరకు కావాలో అది కట్ చేసి ఇచ్చేస్తారు అనేది ఒక ఆస్పెక్ట్. పోలీస్ స్టేషన్లో అయినా కట్ చేసి ఇచ్చేస్తారు ఇవ్వాలనుకుంటే కనుక. కాబట్టి ఏం చేస్తారనేది చూడాలి.